వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్ఆర్సీపీ నాయకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస శర్మను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. శ్రీనివాస శర్మ ఇంట్లో ఉండగా బలవంతంగా ఆయన్ని స్కార్పియోలో ఎక్కించుకుని వెళ్లారు. దీంతో శ్రీనివాస శర్మ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఏం జరిగింది? ఎవరు ఈయన్ని ఎత్తుకెళ్లారనే విషయం తెలుస్తోందా? ఏమన్నా సీసీ ఫుటేజ్ లాంటిది ఏమన్నా పోలీసులు కనుగొన్నారా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అశోక్ మీ దగ్గర? మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ శర్మను కొద్దిసేపటి క్రితమే గుర్తు తెలియని దుండగులు బలవంతంగా కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్లారు. ఆయన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు. 15 సంవత్సరాల నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితోనే రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే దాదాపు 7 గంటల సమయంలో, అంటే గంట క్రితం దాదాపు 6 గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి స్కార్పియోలో వచ్చారు. ఇద్దరు లోపలికి ప్రవేశించారు. మరొక 4 బయటే కారుని సిద్ధంగా ఉంచారు. లోపలికి వెళ్ళిన 2 గుర్తు తెలియని దుండగులు నీతో పని ఉందంటూ శ్రీనివాస్ శర్మను ఫోన్ పగలగొట్టి బయటికి బలవంతంగా తీసుకువచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. బయటికి శ్రీనివాస్ శర్మను తీసుకువచ్చే సమయానికి స్కార్పియో రెడీ చేసి ఉంచారు మిగిలిన 4. మొత్తం 6 బలవంతంగా ఆయన్ని స్కార్పియోలో ఎక్కించుకుని తీసుకువెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు శ్రీనివాస్ శర్మ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు కూడా శ్రీనివాస్ శర్మ ఇంటికి చేరుకుని ఆయన భార్యను విచారిస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా గుర్తుపట్టారా? 6గురిలో మీరు ఎవరైనా గుర్తుపట్టారా? ఏం మాట్లాడారు? స్కార్పియో నెంబర్ ఎంత అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో శ్రీనివాస్ శర్మ భార్యను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పూర్తిగా దీనిపైన ఇప్పటికే స్పెషల్ టీములు కూడా పోలీసులు వేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. బిందు, అశోక్, మొన్ననే పిన్నెల్లి బెయిల్ పైన బయటకు వచ్చారు. అంతలోని మళ్ళీ ఇలాంటి ఒక కిడ్నాప్ వ్యవహారం అనేది చూస్తున్నాం అక్కడ. వాస్తవంగా పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గతంలో ఒక కార్యకర్తను కూడా ఇట్లానే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ శర్మ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. దాదాపు 15 సంవత్సరాల నుంచి పీఆర్కేతోనే కలిసి రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం బలవంతంగా ఆయన్ని ఎక్కించుకుని 6 గుర్తు తెలియని దుండగులు తీసుకువెళ్లడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు, స్పెషల్ టీములు కూడా రంగంలోకి దించినట్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్.